ఏపీ గత వారం రోజులుగా వరదలతో అతలాకుతలమవుతుంది. శ్రీకాకుళం దగ్గర నుండి నెల్లూరు వరకు భారీ వర్షాలు, వరదలతో ఏపీ ప్రజలు వణికిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఎంతగా సహాయ చర్యలు చేపట్టినా నిత్యం కురుస్తున్న భారీ వర్షాలకు అంతా నాశనమవుతోంది. సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే తిరుగుతూ ప్రజలకు సహాయక చర్యలు అందుతున్నాయో లేదో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బొడవేరు గండ్లు పూడ్చే పనిలో తలమునకలై ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం ఫైట్ చేసే జగన్ ఓ 2 రోజులు ప్రజల్లోకి వచ్చి వారిని పలకరించి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతూ ప్రస్తుతం బెంగళూరు ప్యాలెస్ కి పరిమితమయ్యారు. కనీసం ప్రజలకు తమ వంతు సాయం చేద్దామని వైసీపీ నేతలకు లేకపోగా ప్రభుత్వ కష్టాన్ని అవహేళన చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్న జగన్ అక్కడ కాంగ్రెస్ నాయకులకు విందు ఇచ్చారనే న్యూస్ వైరల్ గా మారింది. ప్రజలను వరదల్లో వదిలేసి తాను మాత్రం బిజీగా గడపడం ఎంతవరకు న్యాయం? ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ప్రజలు పట్టించుకోరా? జగన్ 2 రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపించేసరికి బ్లూ మీడియా రెచ్చిపోయి జగన్ మారిపోయాడు, గత 5 ఏళ్లుగా ప్రజలను పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేశాడు, ఇక వైసీపీకి పూర్వ వైభవం వచ్చేసింది అంటూ చంకలు గుద్దేసుకుంటున్నారు. జగన్ మళ్లీ బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.